హలో అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో అది వారి కోసం కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కోసం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా మన కస్టమర్కి 2021లో ఒక పాలసీ ఇస్తే వాళ్ళకి రియల్గా క్లైమ్ టైంలో ఎలాంటి సపోర్ట్ అవసరం అయింది, ఆ క్లైమ్ సెటిల్మెంట్ అయిన తర్వాత ఆ కస్టమర్ షేర్ చేసిన వీడియో, ఈ అన్నిటి గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎన్ఆర్ఐ అంటే ఎవరు? నాన్ రెసిడెంట్ ఇండియన్. ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్లో జాబ్ చేస్తూ ఇండియన్ అయిన పర్సన్ని నాన్ రెసిడెంట్ ఇండియన్ అని అంటారు. వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అంటే ఎస్, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇండివిజువల్ అయినా, ఫ్యామిలీ ఫ్లోటర్ అయినా, ఏ రకంగా అయినా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. అలాగే మీరు మీ పేరెంట్స్ కోసం కూడా, జనరల్గా పేరెంట్స్ ఇండియాలోనే ఉంటారు కదా, ఎన్ఆర్ఐగా ఉంటూ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ నేను ప్రపోజ్ చేయొచ్చా అని కొన్ని డౌట్స్ అయితే మాకు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజెస్ పెట్టడం జరిగింది. ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇండియాలో ఉన్న పేరెంట్స్ కోసం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఇది తీసుకునేటప్పుడు జనరల్గా మనం చెక్ చేసేది గూగుల్లోనో ఆన్లైన్లోనో చెక్ చేస్తూ ఉంటాం కదా. అలా చెక్ చేసి పాలసీ తీసుకోవటం వలన లాభం ఏంటి, నష్టం ఏంటి, అలా పాలసీ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జనరల్గా ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద పూర్తి అవగాహన ఉండదండి. రీసెంట్గా మేము పాలసీ చేసేటప్పుడు కూడా వాళ్ళ సన్ ఎవరైతే యూఎస్లో ఉంటారో ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ డిస్కస్ చేస్తూ పేరెంట్స్ ఇద్దరికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవని చెప్పారు. బట్ నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడతానండి, వాళ్ళ తాలూకా హెల్త్ స్టేటస్ తెలుసుకొని నేను పాలసీ సజెస్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ నెంబర్ తీసుకొని మాట్లాడితే, వాళ్ళ మదర్కి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళ ఫాదర్కి ఈఎన్టీ రిలేటెడ్గా సర్జరీ కూడా జరిగింది. బట్ ఆ విషయాలు ఏవి కూడా ఆ సన్కి ఇంతవరకు కూడా తెలియదు. అంటే పిల్లలు దూరంగా ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళకి చెప్పి టెన్షన్ పెట్టడం అని చెప్పి వీళ్ళు చెప్పకపోవటం వలన పేరెంట్స్ తాలూకా హెల్త్ స్టేటస్ గురించి వాళ్ళ అబ్బాయికి తెలియలేదు. ఈ విషయం నేను అక్కడ అడగటం వల్ల తెలిసింది. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏ ప్లాన్ సూట్ అవుతుందో నేను సజెస్ట్ చేశాను, ఆ ప్లాన్ ఇవ్వటం జరిగింది. ఇలా కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏది తెలియక వాళ్ళ తాలూకా ప్రూఫ్స్ ఏదో పెట్టేసి మనం పాలసీ తీసుకోవటం వల్ల ఏదైతే వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతుందని మీరు పాలసీ చేశారో అది వ్యర్థమైపోతుందండి. చాలామంది ఈరోజు క్లైమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి అంటే ఆ సందర్భంలో మాత్రమే ఎక్కువ క్లైమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. మేము చూసిన చాలా కేసెస్లో 70 to 80% రీజన్స్ అయితే మాత్రం ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ గురించి కరెక్ట్గా పాలసీ తీసుకునేటప్పుడు మెన్షన్ చేయకపోవటం వలన వచ్చిన ఇబ్బందులే చాలా ఎక్కువగా కనిపించాయి. సో పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళ ఎగ్జాక్ట్ హెల్త్ స్టేటస్ తీసుకొని మాత్రమే మీరు పాలసీ తీసుకోండి. అలాగే మనం ఆన్లైన్లో తీసేసుకోవటం చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి స్టడీ చేసుకొని ఏదో డాక్యుమెంట్స్ పంపించేసి పాలసీ తీసుకుంటారు. బట్ రియల్గా వాళ్ళకి అవసరం అయ్యేటప్పుడు మీ టైమింగ్స్ వేరేగా ఉంటాయి, ఇండియాలో ఉన్న వాళ్ళ టైమింగ్స్ వేరేగా ఉంటాయి. మీకు కాల్ చేయడానికి కానీ, ఇక్కడ హాస్పిటల్ వాళ్ళతో ఎవరితోన్నా ఏదైనా అవసరం పడి మీరు మాట్లాడాలి అంటే మీరు కోఆర్డినేట్ చేయడానికి కానీ టైమింగ్స్ సెట్ అవ్వవు. కోఆర్డినేట్ చేయటం కూడా అంత ఈజీ కాదు. రీసెంట్గా మన కస్టమర్ 2021లో మనం పాలసీ ఇచ్చాము ఒక ఫ్యామిలీకి. వాళ్ళ అబ్బాయి స్వీడన్లో ఉంటారు, శ్రీహర్ష గారు. వాళ్ళ పేరెంట్స్ కోసమని మన దగ్గర 2021లో పాలసీ తీసుకున్నారు. తీసుకున్న కొద్ది నెలల తర్వాత ఆయనకి ప్రాస్టేట్ క్యాన్సర్ అనే విషయం తెలిసింది. 3 years పాటు కంటిన్యూస్గా క్లైమ్స్ ఇస్తూనే ఉన్నాము. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తే నేను డైరెక్ట్గా మహాత్మా గాంధీ హాస్పిటల్లోనే కాదు, బసవతారకం హాస్పిటల్లోనే కాదు, డైరెక్ట్గా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఎదురయ్యే చిన్న ఇబ్బందులు కూడా తొలగించి వాళ్ళ క్లైమ్స్ అన్నీ కూడా స్మూత్గా అయ్యేటట్టుగా మనం చేసాము. ఆ హ్యాపీనెస్ రీసెంట్గా ఆయన మనకు ఒక వీడియో కూడా షేర్ చేసి ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే బ్లడ్ రిలేషన్స్ కానీ లేదా ఏదైనా అవసరమయ్యి ఒక సజెషన్ ఇవ్వాలన్నా, ఏదైనా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్న మన క్లోజ్డ్ పర్సన్స్ ఉంటారు మన ఫ్యామిలీలో, వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్ మెంబర్స్ అందరికీ తీసేసుకున్నారండి. అంతవరకు ఆయనకు ఆ ఇంపార్టెన్స్ ఏంటో పెద్దగా దృష్టి పెట్టలేదు. బట్ వన్స్ వాళ్ళ ఫాదర్ ఇన్సిడెంట్ ఏదైతే ఆయన ఫేస్ చేశారో ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైంది. సో నేను వీడియో షేర్ చేయడం వలన మరొక కొంతమందికైనా ఈ వీడియో చేరి వాళ్ళు రియలైజ్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఏదైతే వాళ్ళకున్న అపోహలు తొలగి వాళ్ళకి రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుందో చెప్తే నేను మీకు హెల్ప్ చేసిన వాడిని అవుతానని చెప్పి ఆయన తన వీడియో షేర్ చేశారు. ఈరోజు మన ఈ వీడియోలో ఆయన తాలూకా క్లిప్ని కూడా యాడ్ చేస్తున్నాము. ఎన్ఆర్ఐస్కి మరీ చెప్తున్నానండి,
మీ పేరెంట్స్ వాళ్ళ తాలూకా హెల్త్ స్టేటస్ని మీకు పూర్తిగా మీరు టెన్షన్ పడతారన్న విషయాన్ని చెప్పరు. సో పర్సనల్గా ఎవరైనా లోకల్ అడ్వైజర్ని వాళ్ళకి కనెక్ట్ చేస్తే వాళ్ళ పాలసీ తీసుకునేటప్పుడు వాళ్ళ హెల్త్ స్టేటస్ ఏంటన్నో తెలుసుకుని వాళ్ళకి సూట్ అయ్యే ప్లాను మేము ఇవ్వడానికి కుదురుతుంది. అలాగే వాళ్ళకి ఏదైనా క్లైమ్ అసిస్టెన్స్ వచ్చినప్పుడు మేము అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఫర్దర్గా మీ వరకు అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని టెన్షన్ పెట్టాలన్న వరి లేకుండా స్మూత్గా ఇక్కడ వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా ఇన్ టైంలో సరైన సర్వీస్ ఇచ్చి వాళ్ళని హ్యాపీగా మనం చూసుకోవచ్చు. హలో పుష్ప గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ మీ కాంటాక్ట్ దొరికి మీతో అడ్వైస్ తీసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ 2021లో అనుకుంటా మనం ఫస్ట్ మీట్ అయ్యి మీరు మాకు అడ్వైస్ చేసి అండ్ ఒక మంచి కాన్వర్జేషన్ అయ్యి వీ డిసైడెడ్ ఆన్ టేకింగ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. అది ఎంత హెల్ప్ అయిందో వీ కాంట్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే తీసుకున్న ఫ్యూ మంత్స్ తర్వాత మా ఫాదర్ రిలేటెడ్ ప్రాస్టేట్ క్యాన్సర్ది బయటపడింది. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఎంత సపోర్ట్ మాకు ఇన్సూరెన్స్ వైజ్ దొరికిందంటే వీ కాంట్ రియలీ ఎక్స్ప్రెస్ అట్ ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ బియాండ్ యువర్ బౌండరీస్. ఎప్పుడు మా మదర్ మీకు కాల్ చేసినా ఆన్సర్ చేసి సపోర్ట్ చేసి లెట్స్ సే ఎంజీ హాస్పిటల్కి వెళ్ళి పర్సనల్గా ఆమెకి సపోర్ట్ చేసి నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా వీ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ ఫర్ ఆల్ దోస్ మూమెంట్స్. అండ్ మన రిలేషన్ యాజ్ అన్ అడ్వైజర్, యాజ్ అ కస్టమర్ కన్నా ఇంకా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్లా వీఆర్ ట్రీటింగ్ యూ. And we wish to continue for a lot more years. Hopefully we stay healthy and then have a prosperous life ahead. And I suggest anyone, not just Star Health or any other insurances, తీసుకోవటం it is a mandatory and it saves a lot in terms of ఫైనాన్షియల్ డిపెండెన్సీ, స్ట్రెస్ ఇవన్నీ లేకుండా పీస్ఫుల్గా హాస్పిటల్కి వెళ్తారు, ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, హ్యాపీగా తిరిగి రావచ్చు వితౌట్ వరీయింగ్ అబౌట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది అన్న థాట్ లేకుండా పీస్ఫుల్గా మీ ఫ్యామిలీని చూసుకోవడానికి మీ టైం అండ్ ఎఫర్ట్ పెట్టడానికి ఉంటుంది. So thank you Pushpa garu and have a great journey ahead. Thank you very much. మన కస్టమర్ శ్రీహర్ష గారి వీడియో క్లిప్ విన్నారు కదండి. ఆయన మాటల్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలి అన్న విషయం మీ అందరూ కూడా అవగాహన చేసుకుంటారని భావిస్తున్నాను. ఇప్పటికీ ఇంకా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నెగ్లెక్ట్ చేసున్నా, పోస్ట్ పోన్ చేసున్నా దయచేసి అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇప్పుడే మమ్మల్ని కన్సల్ట్ చేసి మీకు మీ కుటుంబానికి సరిపడా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం ధన్వంతరాన్ని అప్రోచ్ అవ్వండి. కిందన మెన్షన్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదంటే ఆడియో మెసేజ్ పెట్టండి. కాల్ ఆన్సర్ చేయటం అనేది ఆ నెంబర్లో ఉండటం లేదండి. సో డైరెక్ట్గా చాలామంది కాల్ చేస్తున్నారు. మెసేజ్ పెడితే మేమే మా టైం చూసుకొని మేము కాల్ బ్యాక్ చేస్తాము. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మీరు కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను వాటి గురించి కూడా ఫర్దర్ టాపిక్స్ కవర్ చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఆ విషయాన్ని కూడా మన వాట్సాప్లో మెసేజ్ చేయండి. మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దాని ప్రాసెస్ ఏంటి, ఎలా అన్నది మీకు గైడ్ చేస్తారు. చాలా అద్భుతమైన కెరీర్ని అయితే మీరు ఇందులో బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే మన ధన్వంతరాన్ని అప్రోచ్ అయ్యి పాలసీ తీసుకున్న కస్టమర్లందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఏజెన్సీ కోసం అని చెప్పి కొంతమంది మనకి డాక్యుమెంట్స్ అవి పంపించారు. వాళ్ళందరికీ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మన ధన్వంతర యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తున్న కంటెంట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదనండి. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.